హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు నేను బ్రెడ్తో గులాబ్ జామున్ అనేది చేయబోతున్నానండి. ఈ స్వీట్ కోసం ముందుగా కావాల్సినవి ఒక 6-7 వరకు బ్రెడ్ పీసులు అనేవి తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు 1 కప్ తీసుకున్నాను. షుగర్ సిరప్ కోసం 1 కప్ షుగర్ తీసుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు గులాబ్ జామున్ అనేది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బ్రెడ్ పీసెస్ అనేవి పౌడర్లా చేసుకొని రెడీ చేసుకోవాలి. ముందుగా ఈ పౌడర్ చేసుకునేటప్పుడు ఈ బ్రౌన్ కలర్ పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలండి. వైట్ పీస్ మాత్రమే వాడతాం. ఇదిగోండి, ఇవన్నీ సపరేట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం సపరేట్ చేసేసుకున్నాను. ఈ వైట్ పీసులు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, చిన్న చిన్న పీసుల్లా చేసుకున్నా పర్వాలేదు. చూసారు కదండి, నేనైతే ఇలా చిన్న చిన్న పీసుల్లా ముందుగా చేసుకున్నాను. వీటిని అన్నిటిని ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పాలు అనేవి కొంచెం కొంచెంగానే వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ బ్రెడ్ అనేది తొందరగానే ముద్దలా అయిపోతుంది, మళ్ళీ పలచన అయిపోతుంది. కొంచెం థిక్గానే కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా షుగర్ సిరప్ అనేది మనం రెడీ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుంటున్నానండి. ముందుగా పంచదార అనేది వేసేసుకోవాలి. ఏ కప్తో అయితే పంచదార వేసుకున్నామో అదే కప్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుతూ ఇలా కలుపుతూ ఉండాలండి. షుగర్ మొత్తం కరిగిపోవాలి. చూసారు కదండి, పంచదార అనేది కరుగుతూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. ఈ టైంలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకొంతసేపు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫైనల్గా ఇందులో చిన్న నిమ్మరసం అనేది యాడ్ చేసుకున్నామంటే ఈ షుగర్ సిరప్ అనేది థిక్ పేస్ట్లా అవ్వకుండా వాటర్లానే ఉంటుందండి. చిన్న నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఇంకా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఈ సైజులో చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవ్వాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి. ఇంకా ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదండి, ఎక్కడ క్రాక్స్ అనేవి పడకుండా ఫ్రై అవుతున్నాయి. ఇదిగోండి, ఈ కలర్లోకి వచ్చేటప్పుడు ఇంకా మనం పక్కకు తీసేసుకోవాలి. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా మిగిలినవి కూడా అలానే డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి.
ఈ బ్రెడ్తో చేసిన గులాబ్ జామున్ కూడా చాలా మెత్తగా చాలా స్మూత్గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జ్యూసీగా చాలా స్మూత్గా ఉంటాయి. ఇదిగోండి, ఇవి కూడా ఇంకా ఫ్రై అయిపోయాయి. ఇంకా నేను తీసేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. వీటిని ఆయిల్లో నుంచి తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేయకూడదండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చల్లగా అయ్యాక వేసుకోవాలి. ఇదిగోండి, ఇంకా చల్లగా అయ్యాయి ఇవి. నేనైతే వేసేస్తున్నాను. ఇలా అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేసుకున్నానండి. వీటిని 1 అవర్ పాటైనా ఇలా ఉంచేసుకోవాలి. తర్వాత తీసి తినాలి. ఇలా 1 అవర్ పాటు షుగర్ సిరప్లో ఉంచుకోవడం వల్ల ఆ బాల్స్కి షుగర్ సిరప్ అనేది బాగా పట్టి జ్యూసీగా స్మూత్గా అవుతాయండి. తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను. పాకమంతా ఈ బాల్స్కి పట్టి చూసారు కదండి. నేను అనేవి చిన్న చిన్న బాల్స్లా చేసుకున్నాను. ఇవి ఉబ్బి ఇంత అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంత జ్యూసీగా ఎంత మెత్తగా వచ్చాయి అన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదండి. ఇదిగోండి, విప్పగానే ఇలా విరిగిపోతుంది. చాలా జ్యూసీగా చాలా మెత్తగా స్మూత్గా కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ గులాబ్ జామ్ లానే వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపై మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.